ఇప్పుడున్న వాళ్ళకి, ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్‌లో ఒక 5-6 హ్యాబిట్స్ ఖచ్చితంగా రెగ్యులర్‌గా చేయాల్సినవి సింపుల్‌వి. రిగార్డింగ్ స్లీప్ అండ్ గురక గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అవి ఎలా ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోవాలి సార్? రైట్. సీ మీకు గురక ప్రాబ్లం ఉంది అని అనుకుంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒబెసిటీ. సో ఒబెసిటీ లేకుండా చూసుకోవాలనుకుంటే మీరు డైలీ ఎంత బిజీ ఉన్నా కానీ ఒక్కొక్కసారి 1 hour ఎక్సర్సైజ్ చేయలేకపోతారు, హాఫ్ అన్ అవర్ చేయొచ్చు. హాఫ్ అన్ అవర్ చేయలేని పక్షంలో 15 minutes చేయొచ్చు. సో అలాగా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రకారం రోజు అయితే మాత్రం ఎక్సర్సైజ్ చేసుకోండి. ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఓకే మీరు 24 hours ఆ 7 hours ఆఫ్ స్లీప్ ఖచ్చితంగా పెట్టుకోండి. 7 hours కుదరట్లేదు అటే స్ట్రెచ్లో అని అనుకుంటే మాత్రం ప్రాబబ్లీ 6 hours నైట్ టైము, ఒక అడిషనల్గా ఒక హాఫ్ అన్ అవర్ 1 hour డ్యూరింగ్ డే టైం అలా పడుకున్నా కానీ పర్లేదు. కానీ ఎక్కువ టైం డే టైం పడుకుంటే మళ్ళీ రాత్రి నిద్ర సరిగా రాదు. కాబట్టి అది. థర్డ్, స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే ఇమ్మీడియట్గా బంద్ చేయండి. స్మోకింగ్ వల్ల స్లీప్ డిస్టర్బెన్స్ వస్తాయి. ఫోర్త్, ఆల్కహాల్ని ఓకే ఎప్పుడో పార్టీ టైం మరి 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వాడడం వల్ల తప్పులేదు. కానీ ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యి ఆల్కహాల్తో నిద్రపోవడం అనేది మాత్రం అలవాటు చేసుకోవద్దండి. తర్వాత అనదర్ కామన్ ప్రాబ్లం, చాలా మందికి ఇది ప్రాబ్లమ్ అని కూడా అనిపించదు. కాఫీలు తాగేస్తారు, టీలు తాగేస్తారు ఎక్కువ. ఓకే, సో కాఫీలో కెఫీన్ ఏదైతే ఉంటుందో అది న్యూరో స్టిమ్యులెంట్ అనమాట. అండ్ ఎప్పుడైతే ఈవినింగ్ 5 తర్వాత 6 తర్వాత వీళ్ళు కాఫీ తాగుతారో సో వాళ్ళ స్లీప్ డిస్టర్బెన్స్ అయిపోతుంది. వాళ్ళు అనుకుంటుంటారు ఎందుకు నిద్ర రావట్లేదు, నీ కాఫీ వల్ల, నీ హ్యాబిట్ వల్ల రావట్లేదు. తర్వాత అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు మీరు రెస్పాన్స్ అయ్యే విధానం, ఎదుటి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ప్లీజ్ కూల్ డౌన్, కామ్గా. హరి ఏదో ప్రపంచం అంతా మునిగిపోతుంది, మనం వర్క్ చేయకపోతే, మనం ఈ పని చేయకపోతే అనే ఇది లేకుండా కూల్గా, హ్యాపీగా, నిదానంగా, అండ్ వాట్ ఆర్ ఆల్ ద ఎసెన్షియల్ స్టెప్స్ దట్ యూ నీడ్ టు ఫాలో అనేది చూసుకొని అన్ని స్టెప్స్ కవర్ చేసుకుంటూ వెళ్ళారంటే ఐ థింక్ ఓవరాల్ స్లీప్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. బెడ్ టైం రొటీన్ మాత్రం, అంటే ఎగ్జాంపుల్ రోజు 10కి రీచ్ అవ్వాలి అనుకోండి, సో 10కి కరెక్ట్గా బెడ్కి వెళ్ళిపోయి బెడ్ మీద గ్యాడ్జెట్స్ అనేది వాడద్దండి. ఓకే, బెడ్రూమ్ ఈస్ మెంట్ ఫర్ స్లీప్ అండ్ ఇంటిమేట్ థింగ్స్. సో దీనికన్నా ఎక్కువ అంటే బెడ్రూమ్లో కొందరు టీవీ పెట్టుకుంటారు, అది మంచి పద్ధతి కాదు. బెడ్రూమ్కి ఈవెన్ మాకు డాక్టర్లు మాకు ఎమర్జెన్సీ కాల్స్ అయినా వస్తాయని కాబట్టి మేము ఫోన్లు బెడ్రూమ్లో పెట్టుకుంటాం. లేకపోతే మీరందరూ డాక్టర్స్ కాదు కదా, కాబట్టి మీకు ఎమర్జెన్సీ కాల్స్ రావు. కాబట్టి ఈవెన్ ఫోన్ కూడా బెడ్రూమ్కి తీసుకెళ్ళొద్దండి అనేసి నా మనవి.